అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో బాగా డబ్బున్న ఒక మోదుబరి ఉన్నాడనమాట. అతనికి పిత్రార్జితము స్వార్జితము కలిసి చాలా డబ్బు ఉందనమాట. చాలా ఆస్తిపరుడు. అయితే ఎంత ఆస్తిపరుడో అంత పిసినారి. కానీ బయట ప్రజల దగ్గర మాత్రం అతని పరువు పోకూడదు, చాలా గొప్పవాడు అని పేరు రావాలని చెప్పి బయట ప్రజల దగ్గర చాలా నటిస్తూ ఉంటాడనమాట. ఎలా అంటే రోజు భోజనం చేసే సమయంలో మధ్యాహ్నం పూట బయటకు వచ్చి, నేను భోజనం చేయబోతున్నాను, ఈరోజు నాతో పాటు ఎవరైనా కూర్చుని భోజనం చేయడానికి వస్తారా, ఎవరు లేరా అని గట్టిగా ఉదయిస్తూ ఉండేవాట. చూసేవాళ్ళందరూ అనుకునేవారంటే రోజు ఎవరినో ఒకరిని పక్కన పెట్టుకుని కానీ భోజనం చేయడు, వీడు ధర్మాత్ముడు మంచివాడని పేరు వచ్చింది. అలా అరిచే సమయంలో ఒకవేళ ఎవరైనా నిజంగా భోజనానికి వాళ్ళు వస్తున్నారని చూస్తే అప్పటికి వెళ్ళిపోయి తలుపులేసేసుకునేవాడు. అలాంటి మనిషి. అయితే ఓ రోజు ఇతను తన పెద్దవాళ్ళందరం మధ్యలోనూ కూర్చుని ఉండగా ఆ ఊరికి రాము అనే ఒక పేద రైతు వచ్చాడనమాట అతని భార్యను తీసుకుని. అయితే ఎక్కడైనా పని దొరుకుతుందేమో, పని చేసుకుని బతకాలని చెప్పి అనుకుని ఊర్లోకి వస్తాడు. ఆ ఊర్లో అందరూ ఏం చెప్తారంటే, చలమయ్య దగ్గరికి వెళ్ళు, చాలా డబ్బున్నవాడు, ఏదో పనిలో పెడతాడు, మంచి ధర్మాత్ముడు, అంచేత జీతం అది బాగానే ఇస్తాడు, నువ్వు నీ పెళ్ళం హాయిగా బతకచ్చు, అందుకని వెళ్ళి అతన్ని కలువు అని చెప్తారు. అందుకని అతను ఏం చేస్తాడంటే తన భార్యను వెంట పెట్టుకుని చలమయ్య ఇంటికి వస్తాడు. తీరా వచ్చేటప్పటికి అక్కడ ఏమవుతుంది, ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ కూర్చుని ఉంటారు చలమయ్యతో ఏదో మాట్లాడుతూ. వీడు ఆ సమయంలో వెళ్తాడు. వెళ్ళి, అయ్యా నాకు ఏమైనా పని ఉంటే చూడండి, నేను పని చేస్తాను, నేను నా పెళ్ళం ఇద్దరం పని చేసుకుని మీరు ఇచ్చిన కూలి పట్టుకునే బతకాలి, అని చేత మమ్మల్ని దయ చూడండి అని ఇలా అడుగుతాడు. అడిగేవాడికి 10 మందిలోనూ ఉన్నాడు, కాదంటే పరుగు పోతుంది, అవునంటే అంత ఇవ్వాలో, ఈ సంఘర్షణలో ఉండి సరే చూద్దాం లోపలికి వెళ్ళి పని చూసుకోండి అని చెప్తాడు. అంటే సరే అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రాము చేత ఏమో బయట పనులన్నీ చేయించుకుంటాడు. అతని పెళ్ళం చేత ఏమో వెట్టి చాకరీ, ఇంట్లో చాకరీ అంతా చేయిస్తాడు. కానీ ఇద్దరికి జీతం తక్కువగా ఇస్తూ ఉంటాడు. కనీసం వాళ్ళు 2 పూట్ల భోజనం చేయడానికి కూడా ఆ డబ్బులు సరిపోవన్నమాట. అలా ఇస్తూ ఉంటాడు. బయట ప్రజల దగ్గర మాత్రం చూసావా ఎక్కడి నుంచి వచ్చిన వాడిని కూడా పనిలో పెట్టుకుని వదిలేస్తున్నాడు అనే పేరు సంపాదించాడు. ఇది చూసిన రాము పెళ్ళం, ఈ చాకరీ బయట చేసుకుంటే మనకు 4 మెతుకులు నోట్లోకి పోతాయి, ఎందుకు ఇక్కడ ఈ గంజి నీళ్లు తాగుతూ బతికొండడం, ఈ నూక కాచుకుని గంజి కాచుకుని తాగడం చాలా కష్టంగా ఉంది, బయటికి పోదాం పదా అని చెప్పి అంటుంది. అంటే రాముకి వెళ్ళిపోవాలనే ఉంది, కానీ ఈ వెళ్లే ముందు చలమయ్యకి బుద్ధి చెప్పి వెళ్ళాలని ఉంది వాడికి మనసులో. అందుకని అదుని కోసం చూస్తున్నాడు. కంగారు పడకు, వెళ్ళిపోదాంలే, నేను చెప్తానని చెప్పి భార్యని అలా ఊరుకోబెడుతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత నుంచి ఇంక వాడికి ఏమర్థమైందంటే, వీడు మనకి డబ్బులు ఎలాగో పెంచడు, అంచేత మనలో మార్పు వచ్చిందనే విషయం వాడికి తెలియాలని చెప్పి రోజు భోజనం సమయం టైంలోనూ ఆ చలమయ్య వినేలాగా అనమాట, అతని పెళ్ళం వినేలాగా, ఏమాయి ఇవాళ పాయసమును ఆ పచ్చరటి పళ్ళు 2 పట్టుకురా, కాస్త పాయసంలో పంచదార ఎక్కువ వేసి పట్టరా, పచ్చకర్పూరం ఎక్కువ వేసి పట్టరా అని చెప్పి రోజు చెప్తూ ఉండేవాడు. అతని భార్య, చలమయ్య భార్య, రోజు వీళ్ళు పాయసమే తాగుతున్నారు, నేను నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పాయసం తాగలేదు, అలాగే ఇంకా పచ్చరటి పళ్ళకైతే దిక్కే లేదు నాకు, వీడు రోజు అలా హాయిగా తాగుతున్నాడు, ఇలా కాదని చెప్పి అతని భార్య చలమయ్యకి చెప్తుంది, వాళ్ళు రోజు పాయసం తాగుతున్నారు చక్కగాను అని. దాంతో చలమయ్యకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, మనం ఇచ్చే జీతమే తక్కువ, వీళ్ళు ఇందులో పాయసం ఎలా తాగుతున్నాడు అని అనుకుని మరుసటి రోజు రాము పనిలోకి వచ్చినప్పుడు రాముని పిలుస్తాడు. రాము వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నాక ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, నీకేమీ ఇబ్బంది లేదు కదా, సుఖంగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. అంటే మా అలాంటి వాళ్ళకి సుఖం అక్కడ ఉంటుంది స్వామి, ఎప్పుడు కష్టపడాల్సిందే కదా అని అంటాడు. అంటే అబద్ధాలు అడగరా, రోజు పాయసం తాగుతున్నావు, పచ్చరటి పళ్ళు తింటున్నావు, ఇంకేం కష్టం ఉంది నీకు అని అంటాడు. దానికి వీడు అలాగా అనుకుని, అవును స్వామి నాకున్నదే పాయసం కదా, అందుకని దాన్నే తాగుతున్నాను అంతే మరి అని చెప్తాడు. అలా అన్నాక వాడి పనిలోకి వెళ్ళిపోతాడు. వీడు మామూలుగా ఆలోచిస్తూ ఉంటాడు, వీడు ఇంత తక్కువ జీతంతో పాయసం ఎలా తాగుతున్నాడో వీడికి అంతు పట్టకుండా ఉందన్నమాట. ఈ అడవుల్లో ఉండగానే చలమయ్య కూతురికి ఒక
పెళ్లి సంబంధం వస్తుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ చలమయ్య ఇంటికి వస్తారు, పెద్ద మనుషులంతా పెళ్లి సంబంధం మాట్లాడి ఖాయం చేయడం కోసం. ఆ వచ్చిన వాళ్ళందరికీ మరి తన టీవీకి తగ్గట్టుగా భోజనం ఏర్పాటు అది చెయ్యాలి. ఏదైనా తప్పుతుంది కానీ ఇక్కడ తప్పదు కదా, అందుకని ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతట్లో రాము గుర్తొస్తాడు. గబగబా రాము దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు పాయసానికి కావాల్సిన సామాన్లు ఏమన్నాయో తెచ్చుకురా, నీ భార్య పాయసం చాలా బాగా కాస్తుందన్న కనుక ఆమెకి ఇచ్చి పాయసం కాయించు, అలాగే నువ్వు తినే పచ్చడి పళ్ళు ఏమన్నాయో అవన్నీ పట్టుకొచ్చి అవి కూడా ఇవ్వు అని చెప్పి, తక్కువ రేట్లో అవ్వాలి జాగ్రత్తగా చూసి పట్టరా అని చెప్పి కొద్దిగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ జనాలందరూ వస్తారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మంచి చెడు అన్నీ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళందరూ పిల్లల్ని చూడడం, మిగతా వ్యవహారాలన్నీ అయిపోయిన తర్వాత అంతా భోజనాలకు లేస్తారు. అందరినీ భోజనాల దగ్గర కూర్చోబెడతాడు. కూర్చోబెట్టాక రాము పెళ్ళం వస్తుంది. వచ్చాడికి చలమయ్య పెళ్ళంకి, నాకు ఇంతమందికి వడ్డం చేయాలంటే సిగ్గుగా ఉంది, నువ్వే వడ్డం చేసేయంటుంది. అంటే సరే అని చెప్పి రాము పెళ్ళం గిన్నెలు పుచ్చుకుని వస్తుంటే చలమయ్య ముందు ఆ పాయసం వడ్డించి తర్వాత మీతో పెట్టి అంటాడు. అంటే సరే అని చెప్పి ఆ నూకలతో కాచిన గెంజి గిన్నె పట్టుకుని వస్తుంది. వచ్చి ఒక కళ్ళ విస్తరణలో గెంజి 2 పచ్చిమిరపకాయలు, గెంజి 2 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుంటూ వెళ్తుంది, కొంచెం ఉప్పు వేసి. అయితే చలమయ్య బంతిలో చివరిలో కూర్చుంటాడు, వియ్యంకుడు మధ్యలో ఉంటాడు. ఈమె వడ్డించుకుంటే వియ్యంకుడికి కూడా వడ్డించే దరిదాపుకి వచ్చేప్పటికి వియ్యంకుడు చూస్తాడు. చూసి చాలా కోపం వచ్చి లేచి నించుంటాడు. నించునేటప్పటికి చలమయ్యకి అనుమానం వస్తుంది. లేచి గొగ వచ్చి, ఎందుకు బావగారు కంగారు పడతారు, మీకు వస్తుంది ఆ పాయసం, మీకోసమే స్పెషల్గా చేయించాను, అని చేత మీరు కూడా శుభ్రంగా వేడిగా ఉండగానే తినేయండి, చల్లారిపోతే బాగోదని చెప్పేప్పటికి మరింత కోపం పెరిగిపోతుంది. పెరిగిపోయి ఇంతోటి దిక్కుమాల నూకలు గించి తాగాల్సిన అవసరం నాకు నా వాళ్ళకి లేదు, నీతో అనవసరంగా బియ్యం వందాలనుకున్నాను, ఇంకా నేను బియ్యం వద్దు, పెళ్ళైపోయి ఉంటే పరుగు పోయి ఉండేది, నాకు నువ్వు వద్దు, నీ సంబంధం వద్దని చెప్పి తన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేప్పటికీ చలమయ్యకి చాలా కోపం వచ్చేస్తుంది రాము మీద, రాము పెళ్ళం మీద. ఎరా, నేను మిమ్మల్ని మీరు తినే పాయసం చేయమంటే నాకు ఈ నూకలు గించి కాచి దీన్ని పట్టుకొచ్చి అందరికీ పోస్తావా, నా పరుగు తీయడానికి అని చెప్పి అరుస్తాడు. ఈలోగా బయట 4 జనాలు పోగెడతారు. విషయం అంతా వాళ్ళకి తెలుస్తుంది. తెలిసేప్పటికి రాము నెమ్మదిగాను ఆ చలమయ్య దగ్గరికి వచ్చి, దరిద్రుడికి గెంజే పరమాణం అంటారు, ఆ మాత్రం కూడా తెలియదా మీకు? ఆ భాషలోనే నేను మాట్లాడాను నా భార్యతో, ఆ పరమాణం పట్రా, ఆ పచ్చకర్పూరం అరటిపళ్ళు పట్రా అని అన్నది వాటి కోసమేను, అంతే తప్ప నువ్విచ్చే జీతంలో నేను పరమాణం తినేస్తున్నానని ఎలా అనుకున్నావు? నీకైనా తెలివి ఉండాలి కదా, ఆలోచన లేకుండా అలా చెప్పావు అని చెప్పి తిరిగి ప్రశ్నిస్తాడు. దాంతో మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సిగ్గుతో తలంచుకుని నించుని ఉంటాడు చలమయ్య. ఊర్లో జనాలందరూ కూడా చూసి, వీడు చాలా మంచివాడు అనుకున్నాం, రోజు అరుస్తుంటే 10 మందికి భోజనం పెడుతున్నాడు అనుకున్నాం, వీడింత చండాలంగా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు, ఏమైనా మంచి బుద్ధి చెప్పావయ్యా నువ్వని చెప్పి రాముని అందరూ కూడా మెచ్చుకుంటారు. అక్కడికి చలమయ్య బుద్ధి తెచ్చుకుని ఇకనైనా సరిగ్గా ఉండాలని అనుకుంటాడు. ఇది కథ. పాయసం తీసిన పరువు. విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.